సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి, ఒక బీసీ మంత్రి, ఒక బీసీ బిడ్డ నాకు నేరుగా ఫోన్ చేసి ఒక్క విషయం చెప్పారు. మా నాయకుడు, మా చిన్నబాబు, మా ముఖ్యమంత్రి గారి పుత్రరత్నము మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అది ఢిల్లీలోనో మరో ప్రాంతంలోనో ఒక్కసారి కలవాలనుకుంటున్నాడంటూ నాకు రాయబారం తీసుకొచ్చి వచ్చాడు. ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగతంగా జరిగే సంభాషణలను బహిరంగంగా వెల్లడించడము పద్ధతి కాదు అని నాకు తెలిసినప్పటికీ నా మీద ఇలాంటి కుట్రలు మళ్ళీ భవిష్యత్తులో ఏ నాయకుడు చెయ్యకూడదనే ఈ సందర్భంగా నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఈ మంత్రి గారికి నేను ఒక్కటే చెప్పాను, నిజంగా మీ ముఖ్యమంత్రి గారి పుత్రరత్నానికి నాతో కలవాలంటే నా డిమాండ్లతో నేను ముందుకొస్తాను. నేరుగా అతని దగ్గరికే వస్తాను, బహిరంగంగా నేను వస్తాను. ఈ డిమాండ్లను నెరవేర్చమని చెప్పండి, నేను కలవడానికి సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప మీలాంటి చీకటి రాజకీయాలు, ఇలాంటి చిల్లర రాజకీయాలు నాతో చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాను.